ఆర్య2 రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ప్రీ రిలీజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉందన్న. ప్రతి మూమెంట్ కూడా ఒక ఎక్సైట్మెంట్ అందులోని. చాలా బాగుంది, సూపర్. సినిమాకి బాగుంటది, డాన్స్ అవన్నీ వేరియేషన్లు అన్ని. సినిమా అప్పుడు చూడడం కానీ ఇప్పుడు చూసిన కిక్ వస్తుంది సినిమాకి కదా, తెలుసు కదా. బాయ్ మూవీ అంటారు, బాయ్ మూవీ అంటే సూపర్ బొమ్మ బ్లాక్ బాస్టర్ ఇచ్చి పడేసిందా. ఆర్య2 రిలీజ్ అయ్యి ఇప్పటికి నేటికి 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ ప్రీ రిలీజ్ చేయడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? ప్రీ రిలీజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే అన్నం చాలా రోజుల తర్వాత మళ్ళీ మన స్క్రీన్ మీద చూసాం కదా. పుష్ప 2 తర్వాత మళ్ళీ అంత హైప్ ఉన్న సినిమా ఏదైనా ఉంటే ఆర్య2 రిలీజ్ చేయడం వల్ల చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఆఫీస్ కూడా త్వరగా ముగించుకొని ఇప్పుడు సినిమాకి రావడం అయితే జరిగింది. చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంలో. మరి ఆ సినిమాలో ఏంటంటే నచ్చుతాయి మీకు? ఏముందన్న, డాన్స్ ఎక్కువ, తర్వాత అన్ని యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. ఆ ప్రతి మూమెంట్ కూడా ఒక ఎక్సైట్మెంట్ అందులోని. అండ్ లవ్ అండ్ మన డిఎస్పీ సార్ ఆల్బమ్ కూడా అలానే ఉంటుంది. ఆ ట్యూన్స్ కానీ ప్రతిది కూడా ఒక హైప్ ఇస్తుంది మనసుకి. ఎందుకంటే ఒక రిలీఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా అంటే ఒక రిలీఫ్, అందులో మన బాయ్ ఫ్యాన్ అంటే మరి మామూలుగా ఉంటుంది. అప్పట్లో ఉండే అల్లు అర్జున్ కి ఇప్పుడున్న క్రేజీ అల్లు అర్జున్ కి అసలు తేడా ఏంటి? స్టెప్ బై స్టెప్ అతను ఎదుగుదల అంటే ఎలా ఉండదు అంటే, ఒక సినిమాలో చూసింది ఇంకొక సినిమాలో వేరే డిఫరెంట్ గా కనిపించడం అతని లైఫ్ స్టైల్ అనమాట. అది అతను కనిపించే విధంగా ఒక హీరో ఎలా ఎదిగాడనే దాన్ని బట్టి మనం చూసుకుంటే నెంబర్ 1 యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. అప్పటికి ఇప్పటికి ఎలా చూస్తారు మీరు? అప్పటికి ఇప్పటికంటే ఏముందన్న, అతను ఎదుగుదల బట్టి మనం మాట్లాడుకోవాలి. సార్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే అతను డిఫరెన్స్, అతని స్టైల్ కానీ అతను ఏదైనా ఒక మూమెంట్ చేస్తే దాన్ని ఒక లెవెల్ ట్రెండింగ్ అవుతుంటది అంతే. సినిమా సూపర్ అండి. సినిమా బాగానే ఉంటది, సినిమా ఎప్పటికైనా బాగానే ఉంటది. సీట్ లో లేలేదన్న రిలీజ్ ఇన్ ద స్ట్రీట్. సూపర్ మూవీ, చాలా బాగుంది. అంటే ఏం నచ్చింది? మూవీ నచ్చింది. సూపర్ బ్లాక్ బస్టర్. అప్పుడు ఆర్య2 ఎలా ఉంది? అంటే అప్పుడు అల్లు అర్జున్ ఎలా చూసారు? అప్పుడు అల్లు అర్జున్ ని మేము ఆ విధంగా చూడలేకపోయాము. ఇప్పుడు అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు అప్పట్లో అనేది ఇప్పుడు చూసాము. గీత భలే ఉంది. గీత రిలీజ్ ఇండస్ట్రీ ఎవరు పెళ్లి చూస్తారు బండికి? జై బండి, జై బండి, జై బండి, తగ్గేది లేదు. అయ్యా దోలా, జై బాబు. ఎలా ఉంది? జై బన్నీ, జై బండి అప్పుడు ఎలాగున్నారు? బండి అల్లు అర్జున్ చెప్పు. సూపర్. అప్పుడులో బండి ఎలా ఉన్నాయి, ఇప్పుడు బండి ఎలా? సేమ్ అంటే అప్పటికి ఇప్పటికి సినిమాలో వేరియేషన్ ఎలా కనిపిస్తుంది? సేమ్ అలానే ఉంది. అప్పుడు ఎంత ట్రెండ్, ఇప్పుడు అంత ట్రెండ్. తెలుసు కదా. బాయ్ మూవీ అంటారు, బాయ్ మూవీ అంటే కొనుగోలు సీట్లో కూర్చోారు అందరూ. మై లవ్ ఇస్ గాడ్. మూవీ దోల అంతే. లవ్ చేస్తే ఆర్య లెక్కన చేయాలన్నా. సినిమా అప్పుడు చూడడం కానీ ఇప్పుడు చూసిన కిక్ వస్తుంది సినిమాకి. సినిమా బాయ్ బోల్తే జై బండి బాగుంది. అంటే అప్పుడు బండికి ఇప్పుడు బండికి తేడా ఏంటి? బన్నీ ఎప్పుడు బన్నీ. అవును, బండి పుష్ప వచ్చింది అంటే ఎలా ఉంటది? అంటే అప్పటికి ఇప్పటికి బండి ఎలా? పుష్ప 2 వైల్డ్ ఫైర్, ఇంకా బన్నీ సూపర్. జై బండి. బాగుందండి, సూపర్ బాగుంది. బండి ఇప్పుడు ఎలా కనిపించారు మీకు ఆర్య2 లోని? ఎప్పుడులాగా అండి, స్టైలిష్ స్టార్ కదా. అప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు ఎలాగ ఉన్నారు. బ్లాక్ బస్టర్ సూపర్ బొమ్మ బ్లాక్ బాస్టర్ ఇచ్చి పడేసిందా. ఆర్య2 రీ రిలీజ్ సూపర్. ఇంకో నేషనల్ అవార్డు 1000 కోట్ల పక్క. తగ్గేదేలే. సూపర్ వైబ్. బన్నీ అన్న ఆల్ టైమ్ స్టార్. జై బాబు. చాలా బాగుంది. జై బన్నీ. ఆర్య2 సినిమా చూసారు కదా, ఎలా ఉంది? చెప్పాల్సింది ఏముండదు, చాలా ఉంటాయి అందులో. స్టైల్ అయితే స్టైల్ మారిపోద్ది సినిమాకి. ప్లస్ డ్యాన్స్ కూడా బాగుంటుంది. దాని తోడుగా హెయిర్ స్టైల్ కానీ సినిమాకి బాగుంటుంది. డ్యాన్స్ అవన్నీ వేరియేషన్లు అన్నీ బాగుంటాయి. అందువల్ల బాయ్ ఫ్యాన్స్. ఎవరు రిలీజ్ సినిమా స్టెప్లన్నా మనం క్యాచ్ చేయొచ్చు, కానీ బన్నీ సార్ సినిమాలు అంటే క్యాచ్ చేయలేం మనం అసలు. అందుకే రావాలి సినిమాకి.